కోర్టు ప్రాంగణంలో వీధి కుక్కలను అరికట్టడానికి ఆహార వ్యర్థాలను సురక్షితంగా పారవేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యూఢిల్లీ: కోర్టు కాంప్లెక్స్ లోపల వీధి కుక్కల ఉనికిని తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు మంగళవారం తన ప్రాంగణంలోని మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా కప్పబడిన చెత్తబుట్టలో మాత్రమే వేయాలని ఆదేశించింది. కారిడార్లలో వీధి కుక్కలు తిరుగుతున్న సంఘటనలు మరియు లిఫ్ట్లలోకి కూడా ప్రవేశించే సంఘటనలు పెరిగాయని అడ్మినిస్ట్రేటివ్ జనరల్ బ్రాంచ్ నుంచి వచ్చిన సర్క్యులర్ పేర్కొంది. పరిశుభ్రత మరియు భద్రతా సమస్యలను పేర్కొంటూ బహిరంగ సమావేశంలో లేదా మూతలేని కంటైనర్లలో ఆహార వ్యర్థాలను పారవేయకూడదని ఆదేశించింది. జంతువులు ఆహారం వైపు ఆకర్షితులవ్వకుండా మరియు ఆహారం కోసం చెత్తను పారవేయకుండా నిరోధించడానికి ఈ చర్య చాలా ముఖ్యమైనదని, తద్వారా కాటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మరియు పరిశుభ్రత ప్రమాణాలను కాపాడుతుంది అని నోటీసు పేర్కొంది. అందరి భద్రత కోసం కఠినమైన సమ్మతిని కోరింది. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్ మరియు గురుగ్రామ్ నుండి వచ్చిన కుక్కలను గుర్తించి నియమించబడిన ఆశ్రయాలకు తరలించాలని కోరుతూ న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా మరియు ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఈ ఆదేశం జారీ చేయబడింది.